బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మతి స్థిమితం కోల్పోయి బైరాగిని తలపించేలా పిచ్చివాడిలా రోడ్లపై తిరుగుతున్న ఓ నిర్భాగ్యుణ్ణి చౌటుప్పల్ పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి చేర్చారు. అయితే ఆర్యగూడెం గ్రామం నుంచి పోలీసులకు 100కు కాల్ చేయగా ఆ పరిసరాల ప్రాంతంలో ఆ అభాగ్యుడు ఉన్మాద స్థితిలో తిరుగుతున్నాడని సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకొని ఈ అభాగ్యుడిని విచారణ చేయగా మతిస్థిమితం లేనివాడని నిర్ధారించుకొని మానవత్వంతో చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి చేర్చి పునర్జన్మను కల్పించారు. సాయంత్రం 5 గంటలకు ఈ నిర్భాగ్యుడిని రక్షణాలయానికి చేర్చిన చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రవిశేఖర్ మహంతి గారు ఆశ్రమ సిబ్బందికి అప్పగించారు. ఆశ్రమంలో 15వ వార్షికోత్సవ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు అభాగ్యుడితో కేక్ కట్ చేయించారు. ఆశ్రమ సిబ్బంది అభాగ్యుడిని వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులు ఆరోగ్య పరీక్షలు చేశారు. ఈ క్రమంలో అభాగ్యుడి గడ్డాన్ని జుట్టును కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించారు. సిబ్బంది శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనానికి తీసుకువెళ్లి పుణ్యలింగానికి అభిషేకం చేయించారు. ఇలా చౌటుప్పల్ పోలీసులు ఒక నిర్భాగ్యుడిని రక్షించి అనాథ ఆశ్రమానికి పంపడం ద్వారా కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇలా చౌటుప్పల్ పోలీసులు ఒక సామాజిక బాధ్యతతో ఎందరో అనాథలను ఆశ్రమానికి చేర్చుతూ మానవత్వాన్ని చాటుతున్నారు. నమస్తే అండి. మాది చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ నేను హెడ్ కానిస్టేబుల్ మారుతున్నానండి, రవిశేఖర్ మహాంతి. మాది పెట్రోల్ మొబైల్ అండి. మా ఏసీపీ సార్ మధుసూరి సార్ ఆధ్వర్యంలో మరియు మా సిఐ సార్ మన్మథ కుమార్ సార్ ఆధ్వర్యంలో మేము మూమెంట్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ సార్ తెలియజేస్తుంటామండి. ఇంతకుముందే మాకు 100 కాల్ వచ్చింది. ఒకటి ఆర్యగూడెం విలేజ్ నుంచి అన్నోన్ పర్సన్ వచ్చి ఇక్కడ తిరుగుతూ పిల్లల్ని బెదిరిస్తుండ్రు, కొద్దిగా భయపెట్టిస్తారు, పిల్లలు భయపడుతుందని చెప్తే మేము వెళ్ళాము, తీసుకొచ్చాము. అక్కడికి వెళ్ళి చూడగా పర్సన్ కూడా కొద్దిగా మంచి జై హింద్ అనుకుంటే మంచిగా ఉండి యాక్టివ్గా ఉన్నాడు. తర్వాత కొద్దిగా వెదర్ అనే ప్రాబ్లం బాగాలేదని చెప్పేసి కొద్దిగా భయపడుతారు విలేజ్ వాళ్ళు. సో మాకు కాల్ చేయగానే ఎమ్మటే రిసీవ్ చేసుకున్నాము. ఆడ మాట్లాడేసి పబ్లిక్ నచ్చ చెప్పేసి తీసుకొచ్చి మన అమనాశ్రమంలో జాయిన్ చేసాము.